హలో అండి. రొయ్యల ఇగురు ఎంతో యమ్మీగా, సింపుల్‌గా ఎలాంటి మసాలా లేకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా రొయ్యలనైతే ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నానండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి వేగించిన తర్వాత ఈ ఉడికించిన రొయ్యలను కూడా అందులో యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేగించుకుందామండి. చూస్తున్నారు కదా! పెద్ద రొయ్యలండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి అసలు ఈ రొయ్యలు. ఇందులో తగినంత కారం వేసేసి కాసేపు బాగా వేగనివ్వాలండి ఇవి. ఆల్రెడీ ఉడికించేసాను నేను వీటిని. ఇందులో 2 టమాటాలు వేసేసి మూత పెట్టేద్దాం. ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం పైకొచ్చింది. ఇంకొంచెం వాటర్ వేసి రొయ్య కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఉడికించేసి గరం మసాలాతో కంప్లీట్ చేస్తానండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేసేసాను. అంతే అండి. ఎమ్మి ఎమ్మి రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.